రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇప్పుడు దాడి చేసింది ప్రతిపక్షమే చేయించింది. ఏదన్నా అంటారు, ఏదన్నా రాస్తారు. జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు, ప్రపంచం అంతా చూస్తుంది. స్వయాన ఒక ముఖ్యమంత్రి మీద కరెంటు తీసి బహిరంగంగా రాళ్ల దాడి చేయించటం అది చంద్రబాబుకే చెల్లుతుంది. తప్పకుండా దీంట్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఏడవలేక గెలవలేక ఓడిపోతున్నానని తెలిసి ఏదో రకంగా మా నాయకుడిని అంతమొందించాలని ఒక కుట్రతో తప్ప వేరే కోణం ఏమీ లేదు. ఈ కోణంలో దాగి ఉన్నది ప్రధానంగా చంద్రబాబు నాయుడు, చంద్రబాబుకు సపోర్ట్ చేసిన దొంగ మీడియాలు, దొంగ మనుషులు తప్ప ఎవరు లేరు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి మీదైనా దాడి జరగకూడదు. మేమైనా కోరుతామా? చంద్రబాబు మీద మాకు అలవాటు ఉందా? లేకపోతే మేము చేయాలనుకుంటే ఎంతసేపు చెయ్యం, మా నైజం కాదు. కానీ మా నాయకుడికి నిన్న జరిగినటువంటి దాడి చూసినాక చలించిపోయాము. మా హృదయం తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? నువ్వు నాశనం చేసి వెళ్ళిపోయావు, డొల్ల చేసి వెళ్ళిపోయావు ఈ రాష్ట్రాన్ని. నీ కట్టిన అప్పులు తీరుస్తూ మొక్కువని దీక్షతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొంది ఎన్నికల్లో పోటీ చేసి ఈరోజు మరలా గెలవడానికి సిద్ధంగా ఉన్న నాయకుడి మీద దాడి చేయించావంటే అది చంద్రబాబు తప్ప వేరే కోణం లేదు. మేము అడిగేది ఒకటే, పర్టికులర్గా చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా దీన్ని ఎంక్వైరీ చేస్తే అన్నీ వెళ్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.